శ్రీకృష్ణ శరణం మమ. పరమాత్మ తన వద్దకు వచ్చిన గోపికలకు ధర్మోల్లంఘమును చేయవద్దని చెప్పిన తర్వాత గోపికల మాటలు విని శ్రవణాంజలిభిర్గోప్యో గోవిందవచనామృతం పీత్వాపి జాతి స్వభావాల్లజ్జాభారభరై స్థితాః. శ్రవణాంజలిభి, రెండు చెవులతో కూడా గోపికలు గోవిందుని యొక్క వచనామృతాన్ని పానం చేశారు. ఎందుకంటే స్వామి చెప్పిన ఈ మాటలు అమృతములే. ఎందుకంటే ధర్మబోధ నిజమైన అమృతం, దాన్ని పానం చేశారు. అటువంటి కృష్ణుని వచనములు విన్నప్పటికీ జాతి స్వభావాత్, వారి యొక్క జాతి స్వభావం చేత లజ్జ బరువుతో మాట్లాడకుండా కాసేపు ఉండిపోయారట. జాతి స్వభావము అంటే పుట్టుకతో ఉన్న స్వభావము. వాళ్ళు స్త్రీ జన్మలు పొందారు గనక స్త్రీకి సహజమైన లజ్జ చేత వాళ్ళు ఆ సిగ్గు బరువుతో కాసేపు మాట్లాడకుండా నిలబడ్డారు. తర్వాత ఒకరితో ఒకరు చర్చ చేసుకుని, అంటే వారు మననం చేసుకుని అప్పుడు పరమాత్మతో పలుకుతున్న మాటలు. కొంతసేపటి తర్వాత ఆ సిగ్గు బరువు విడిచి మాట్లాడుతున్నట్ట. ఇక్కడ వారు మాట్లాడబోతున్న మాటలు ఏమిటి? ఇక్కడ కృష్ణుడు ఆడిన మాటలు ఎందుకు ఆడాడు అంటే, వీరిలో ఉన్నటువంటి పరమపురుషుని యందు స్థిరమైన భావాన్ని బయట పెట్టడం కోసం ఆ మాట్లాడేట పరమాత్మ. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. హరేస్తత్వం వ్యంజయంత్యః అన్నారు. ఇక్కడ హరేస్తత్వం అంటే హరి యొక్క తత్వాన్ని వ్యంజయంత్యః తెలియజేస్తూ, స్పష్టము చేస్తూ, వివరిస్తూ అని అర్థం. విష్ణుతత్వాన్ని తెలియజేసేటట్లుగా యథాగమాః, వేదముల వలె, చక్కటి మాట అన్నారు ఇక్కడ. శాస్త్రముల వలె విష్ణుతత్వాన్ని తెలియజేసే పలుకులు పలికేట. అంటే వీళ్ళు పలికిన పలుకులన్నీ కూడా శాస్త్రసమ్మతమైనవి అని ఒక అర్థము. రెండవది, వేదశాస్త్రములు ఎలా విష్ణువు గురించి మాట్లాడతాయో వీళ్ళు అలా మాట్లాడేట. అంటే వీళ్ళే ఆ వేదశాస్త్రముల యొక్క మూర్తులు అన్న ఒక భావం ఉన్నది. ఇక్కడ గోపికలు కృష్ణుని స్తుతిస్తూ చేసినటువంటి కీర్తనలు సుమారు ఒక 3-4 వస్తున్నాయి మనకి. ఇందులో అంతా కూడాను ఒక అద్భుతమైనటువంటి శరణాగతి కనబడుతుంది. వారు ఈ వచ్చిన విధానంలో అన్నిటినీ విడిచిపెట్టి రావడం ఉన్నదే, ఇది 2 విధాలు. లోకం మీద విరక్తి పొంది సమస్త ప్రాపంచిక సుఖాలని విడిచిపెడతాడు యోగి. అలా ఇంకొంతమంది స్వార్థపరులై తమ బంధాలని, ధర్మాలని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇద్దరూ కూడా లోకం దృష్టిలో ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అనుబంధాలు విడిచిపెట్టారు అనిపిస్తుంది. కానీ మొదటివాడు జ్ఞాని, రెండోవాడు స్వార్థపరుడు. ఆ స్వార్థపరుడైన వాడిని పాపి అంటారు, మొదటివాడిని యోగి ఉంటారు. వాడి వైరాగ్యము చేత సారవస్తువైన భగవంతుడిని తెలుసుకొని నిస్సారమైన ప్రపంచాన్ని విడిచిపెట్టాడు వాడు. వీడా బాధ్యతల్ని, ధర్మాల్ని విడిచిపెట్టి స్వార్థం కోసం వాడు ధర్మభ్రష్టుడయ్యాడు. కనుకనే ఇద్దరూ ఒకేలా కనబడ్డప్పటికీ కూడా మనం వీడిని పాపాత్మని అంటున్నాం, వాడిని యోగి అంటున్నాం. కనుకనే వారి స్థితి బట్టి మాట్లాడాలి. అలా ఇక్కడ గ్రహించవలసింది గోపికల యొక్క మనస్థితిని. ఆ గోపికలు ఇక్కడ స్వామితో చెప్తున్న కీర్తన, ప్రతివారు భక్తితో స్వామిని స్తుతించవలసినటువంటి భావన. శరణం భవ కృష్ణ సంసరతాం భవ కృష్ణ, శరణం భవ కృష్ణ కరుణా తవ సంసరణ పయోధి సంతరణీతి వరముని ఫణితిరస్మాకం శరణం భవ కృష్ణ. నువ్వు సంసారము నుంచి దాటించేటువంటి ధర్మమనే సేతువు గురించి చెప్పు, కానీ నిజానికి సంసారం నుండి సంపూర్ణంగా దాటించేటువంటిది నువ్వు మాత్రమే. అనగా భగవత్తత్వంతో మాత్రమే ఈ సంసార జలధి నుంచి దాటడానికి మనకు మార్గం లభిస్తున్నది. అందుకు శరణం భవ కృష్ణ సంసరతాం. సంసరతాం అంటే సంసార మార్గంలో ఉన్నటువంటి వారు. వీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉన్నవాళ్ళే. సంసరత, సరతి అంటే ప్రవహించుట అని అర్థం. సంసరతి అంటే బాగా ప్రవహించడం. ఏమిటా ప్రవాహం? చచ్చుచు పుట్టు చున్మరల చర్విత చర్వణులైన వారికి. అది అలాంటి నిరంతరం చావడం, పుట్టడం, పుట్టడం, చావడం అనే జనన మరణ రూప ప్రవాహమైన సంసారం నుంచి సంపూర్ణముగా బయటపడాలి అంటే, ముక్తి పొందాలి అంటే నువ్వే దిక్కు. ఇది సాధారణంగా లోకంలో సద్గతి పొందాలి అంటే ధర్మం కావాలి, మోక్షం కావాలంటే భగవంతుని యొక్క శరణాగతి కావాలి. అందుకు నువ్వే శరణయ్య అని ఆ శరణాగత తత్వాన్ని చూపిస్తున్నారు. కరుణా తవ సంసరణ పయోధి సంతరణీతి వరముని ఫణితి అస్మాకం. మాకు నువ్వే శరణుని ఎందుకంటున్నామంటే, ఏదో ఇది మాకు తోచిన బుద్ధి కాదు, కృష్ణుణ్ణి శరణు వేడాలి అని మాకు పుట్టిన బుద్ధి అనడానికి లేదు. మా బుద్ధికి శాస్త్రముల ద్వారా తెలుసుకున్న ఒక ఎరుక ఇది. అందుకు మునిభిహి, ఇది మునులు చెప్పిన మాట. ఎలాంటి మునులు? వరముని ఫణితి, శ్రేష్ఠులైన మునులు అనగా భగవత్తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞానులు పలికిన పలుకుల ప్రకారంగా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించే దిక్కు నువ్వే
అని తెలుసుకున్నాం. అందుకు కరుణ, నీ యొక్క కరుణ చేతనే ఇది దాటగలం గనక దయ చూపించి మమ్మల్ని తరింపజేయవయ్యా స్వామి. ధీర మునిభిరిహ నిశ్చితమఖిలం భూరి కృపాలయ మాహురిహాగమసారం. భూరి కృపాలయ, విస్తారమైన దయకు నువ్వు నిధి వంటి వాడవు. అందుకు అఖిలాత్మకుడవు, నిర్మలుడవు అయినటువంటి నిన్ను మేము శరణు వేడుతున్నాం. పైగా ఆగమసారం, సర్వశాస్త్ర సారస్వరూపుడమైన నిన్ను ధీరులైన మునులు చెప్పిన మార్గం ప్రకారంగా శరణు వేడుతున్నాం. పైగా వారు నిశ్చయించి చెప్పారు ఈ విషయాన్ని, నువ్వే శరణు అని. నూనం త్రిభువన గృహిణీపతిరితి గానం మహతామనుసంవిదితం. నువ్వు గృహపతిని ఆశ్రయించండి అని చెప్పావు. పైగా గృహిణులందరికీ గృహపతి దిక్కని చెప్పావు. కానీ త్రిభువనములకు నువ్వే గృహపతివయ్యా, నిన్ను మేము శరణు వేడుతున్నామని సంపూర్ణ శరణాగతిని ఇక్కడ భావన చేసి చూపిస్తున్నారు నారాయణ తీర్థులు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.